చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో చండూరు మున్సిపాలిటీ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ ప్రచార బహిరంగ సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో చెండూరు మున్సిపాలిటీ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ ప్రచార బహిరంగ సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చెండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులలో ఇంటింటికి వెళ్లిన సందర్భంలో మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సొంత ఇంటి నిర్మాణం చేసుకోవడానికి స్థలం కూడా లేదని, అంతర్గత సీసీ రోడ్లు చేయలేదని, టీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో చెండూరు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని, చెండూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నేలికంటి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ పార్టీతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, అనంత చెండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతుల చంద్రశేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓంకార్, చెండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, చెండూరు మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డి, ఎన్నికలలో పోటీ చేయుచున్న 10 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండలం అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, ఎర్రెట్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ మండలాల ముఖ్య నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంద ఇళ్లకు పోతే 90 మంది మహిళల కన్నీళ్లు చూసిన, 100 ఇళ్లకు పోయినా 500 ఇండ్లు తిరిగిన చౌటు పడకాల 190 మంది కన్నీళ్లతోటి బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం పైసలు ఉన్న వాళ్ళకు కాంట్రాక్టర్లకు కాదు. కేసీఆర్ ఎందుకు గద్దె దింపినాం? తెలంగాణ వస్తే మా పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి 10 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రు. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మునుగోడులో కాదు, తెలంగాణలో పేదల బతుకులు మారలే. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో పరిస్థితి మాత్రం బాగుపడలే. మన పేదోళ్ళు ఎవరైనా కన్నీళ్ళు దూచిండ్రా?
లేదు. చండూరులో ఉన్నా నిన్న మొన్న ఇందిరా మైండ్లు పెడుతున్నాం. నిన్న మొన్న అంతమందికి 10 ఏళ్ళ కేసీఆర్ ఒక్క ఇళ్ళని కట్టినా నిన్న మొన్న మన పేదలను గుర్తించినాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో ఈ 10 వార్డులలో వార్డుకు 50 మంది ఉన్నారు. స్థలం లేదు సార్, మీ ముగ్గురు అన్నదమ్ములం, గీత రూములు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్క రూమ్లో భార్య, ముగ్గురు పిల్లలు, 5 పిల్లలు భార్య భర్త ఒకటే రూమ్లో. ఎన్నవాళ్ళ నేను పోయినా ఆ మహిళను పట్టుకున్నా, చేయి పట్టుకొని అడిగితే కళ్ళకి వెళ్ళి వర్షం పడ్డట్టు ఆమె బాధ వర్ణనాతీతం. స్థలం లేదంటది. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ చండూరు పట్టణంలో ఉన్న ఇంటి స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే గుర్తించి, లేకపోతే కొనిపించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి ప్రచారం లాస్ట్ చౌటుపల్లి కాడ కూడా ఓ 15-20 మంది కూడా అక్కడ కూడా మీటింగ్ పెట్టారు. చండూరులో తప్పనిసరి పరిస్థితిలో ఈ మధ్యాహ్నం కూడా పెట్టాల్సి వచ్చింది. దీని తర్వాత ఏమంటే నేను చౌటుపల్లి పోతున్నా, మన 3 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది. కాబట్టి అందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా బాధపడవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఈ ఎండలో ఎక్కువసేపు ప్రసంగించాను. ఇక నేను మాట్లాడేది ఏముంది ఒకటే, మీ అందరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిండు, అసెంబ్లీకి పంపించిండు, మన గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చండూరు పట్టణంలో 2018 ఎన్నికల సందర్భంగా, పోయిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను మాట చెప్పిన, ఈ చండూరు పట్టణం భవిష్యత్తులో ఇక్కడ పెద్ద పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఇది ఒక సెంటర్. ఈ పట్టణంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో నేను ఇల్లు తిరిగిన, మొన్న మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి పోయినా. వర్గానికి 3500 ఇళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు, అదేవిధంగా సన్న ధాన్యం, సన్న బియ్యం కూడా రావడం జరిగింది. గతంలో బియ్యం మరి అవి ఎవరికో అమ్ముకునే వాళ్ళం, కానీ వాళ్ళ సన్న బియ్యం రావడం, పేదవాళ్ళు ఆ బియ్యాన్ని తింటున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందువల్ల సోదరులారా, గత ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలకు అగ్రగానే నిలబడినటువంటి పార్టీని నిలబెట్టుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణాన్ని సాగిస్తుంది. అది శాసనసభ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో సాగుతూ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మరి అనేక రకాల కుట్రలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కమ్యూనిస్టులు అనేక మంది ఇలా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తా ఉన్నాం.